రామకృష్ణని మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం మాకు న్యాయం మాకు న్యాయం. పత్తి రామకృష్ణని మాకు న్యాయం. మీడియా మిత్రులకు నమస్కారం. మరి దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఏలూరు మోసాల ఝాన్సీ రాణి ఈరోజు జీలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామం నుండి మరి ఒక 12 మంది విద్యార్థులు వాళ్ళ గ్రామంలో వాటర్ ట్యాంక్లో పాయిజన్ కలిపారని, ఆ నీళ్లు వాళ్ళకి తెలియకుండా బాటిల్స్లో పట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయి తాగేశారు. మరి ఈ విధంగా 12 మంది పిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉండి 3 days ఉండి తర్వాత పేరెంట్స్కి తర్వాత ఏం జరుగుద్దనే భయాందోళనతో ఈరోజు పీజీఆర్ఎస్కి వినతి పత్రం కలెక్టర్ గారికి అందిస్తామని ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా 6వ తరగతి 5వ తరగతి బిలో చిన్న పిల్లలు. వీళ్ళకి మరి భగవంతుడి దయ వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు, కానీ ఈరోజు లేకపోతే ఆ గ్రామం అంతా కూడా రోదనలతో ఉండేది. మరి తల్లిదండ్రులకి మరి తీరని శోక సముద్రంలో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఇటువంటివి మరొకసారి రిపీట్ కాకుండా ఎవరైతే అటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారో వారికి మరి సత్వరమే వాళ్ళకి న్యాయం చేయాలని, పిల్లల పేరెంట్స్కి న్యాయం చేయాలని మరి కలెక్టర్ గారిని కలవడానికి ఈరోజు వచ్చి ఉన్నారు. మరి ఈరోజు ఈ విధంగా జరిగింది. మరి రేపు రొద్దుట ఏం జరుగుద్దనే భయాందోళనతో తల్లిదండ్రులు మరి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం వారు స్వయంగా పరిశీలించి ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలకి మరి పాల్పడ్డారో వాళ్ళని దృష్టించి వాళ్ళకి మరి ప్రభుత్వం తరఫున ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారో మరి చేయవలసిందిగా కోరుతున్నాం. మరి బిడ్డలందరినీ కూడా చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరూ కూడా చంటి బిడ్డలు, ఎంపీపీ స్కూల్లో చదువుకునే పిల్లలు. వీరిని ఒక్కసారి మరి వీళ్ళ పరిస్థితిని చూస్తే చాలా బాధాకరం. మరి పేరెంట్స్ చాలా ఆవేదన చెందుతున్నారు. మా బిడ్డలు ఈరోజు బ్రతికి బయటపడ్డారు అని అంటే మరి భగవంతుడు దయ అని తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటివి రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరూ మరి ఏ సంఘమైనా సరే చంటి బిడ్డలతో మేము మరి స్కూల్స్తో హాస్టల్స్తో పిల్లలతో పనిచేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యకరమైనటువంటి విషయం కాబట్టి దీని మీద మీరు న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. పత్తి రామకృష్ణ గారు కలిపారనే అనుమానంతో మేము చెప్పామండి. చెప్తే దాన్ని తీసుకొని దాని మీద కేసు అయిపోకుండా చూశారు. మేము దాన్ని ఖండించి నిక్కరిగా ఒప్పించే ప్రయత్నం చేసి ఒప్పించాము. అతనే అని పట్టుకొని మళ్ళీ నిలదీసి పట్టుకొని పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మా 12 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు, మీరు మా కేసు కట్టండి. పోలీసు వారు సెక్రటరీ గారు పెట్టారు కదా, ఆ కేసు సరిపోతే ఊరి మొత్తం మీద పెట్టారు కదా, వీళ్ళు దాన్ని సరిపోద్దని చెప్పి కేసుని తప్పుదో పట్టించడానికి చూస్తున్నారు. మా కేసు తీసుకోవాలని మేము ప్రయత్నించి కలెక్టర్ దగ్గరికి వచ్చామండి. ఆయన కలుపు మందు కొట్టుకోవడానికి టాటర్ నీరు వేసాడు, పంచాయతీ పైపు. అది కరెంటు పోవడం వెనకలోకొని నీళ్ళలో కలిసిపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది.